వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో ఏపీ రాజకీయాలు పరుగులు తీస్తున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి కార్పొరేట్ స్టైల్లో పార్టీని పరుగులు పెట్టించే పనిలో పడ్డారు యువనేత మంత్రి నారా లోకేష్. అది సాధారణ కార్యక్రమం కాదు, టైంపాస్ మీటింగ్ అంతకంటే కాదు, ఏదో ప్రాసెస్ లో భాగంగా పెట్టిన రొటీన్ సమావేశాలు కూడా కావు. 1-to-1 భేటీలు, కోఆర్డినేషన్ క్లాసులు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి రాబోయే 25 ఏళ్ల పాటు బలమైన పునాదులు వేయడం కోసమే. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందేనని ఇప్పటికే లీడర్లకు డెడ్ లైన్ విధించారు లోకేష్. సరికొత్త పంతాలతో లీడర్లను పరుగులు పెట్టించే ప్లాన్ చేశారు. అయితే ముఖాముఖి సమావేశాల తర్వాత కూడా కొందరు నేతల్లో ఆశించిన మార్పు రాలేదా? కాఫీ విత్ లోకేష్ ప్రోగ్రామ్ ను కొందరు తమ్ములు లైట్ తీసుకున్నారా? దీనిపై లోకేష్ సీరియస్ రియాక్షన్ ఏంటి? అసలు ఈ శిక్షణ తరగతుల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల పంతాలు మారుతూ వస్తున్నాయి. పాత పద్ధతులను పక్కన పెట్టి సరికొత్త పంతాల్లో పార్టీని, నేతలను నడిపించే ప్లాన్ చేస్తున్నారు అధినేతలు. ఇలాంటి ముందస్తు వ్యూహాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుని నిలబడింది. పార్టీ పెట్టినప్పుడున్న లీడర్లు ఇప్పుడు సీనియర్లు అయిపోయారు. దీంతో పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు యువతకు, కొత్త తరం నాయకులకు పెద్దపీట వేస్తోంది అధిష్టానం. ఈ క్రమంలోనే పార్టీ క్రమశిక్షణ తరగతులు పెట్టి పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో వరుస సమావేశాలు నిర్వహించారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేష్. కార్యకర్తే అధినేత అనే నినాదంతో క్యాడర్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 1-to-1 భేటీలతో తెలుగు తమ్ముళ్లకు నేరుగా కనెక్ట్ అయ్యేలా స్కెచ్ వేశారు. అయితే ఆ మధ్య నిర్వహించిన శిక్షణ తరగతుల్లో కాఫీ కబుర్లు పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు నారా లోకేష్. ఇది సాధారణంగా జరిగే రాజకీయ భేటీ లాంటిది కాదు. ప్రతి ఇద్దరు నాయకులతో లోకేష్ స్వయంగా విడిగా కూర్చొని కాఫీ తాగుతూ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ పంచుకున్నారు. కార్యకర్తలకు, నాయకులకు మధ్య కోఆర్డినేషన్ మిస్ కాకుండా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరంపై దిశానిర్దేశనం చేశారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. కొందరు నేతలు ఈ కాఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని చాలా లైట్ తీసుకున్నట్టు గుసగుసలు వినిపించాయి. తాను అంతలా హితబోధ చేసిన, పార్టీ భవిష్యత్తు గురించి క్లియర్ కట్ లైన్ ఇచ్చినప్పటికీ కొందరు నేతల తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్న విషయం లోకేష్ దృష్టికి వెళ్ళిందట. దీంతో కాఫీ తాగుతూ చెప్పుకున్న కబుర్లు వెనుకున్న అసలు వ్యూహం ఏంటో, దాని వెనుక ఉన్న సీరియస్నెస్ ఏంటో మరోసారి కార్యకర్తలకు, నేతలకు క్లియర్ కట్ గా వివరించి చెప్పారట లోకేష్. 1-to-1 భేటీలు కేవలం పిచ్చాపాటి మీటింగ్లు కావని, టైంపాస్ కార్యక్రమం అంతకంటే కాదని లోకేష్ నేతలకు గట్టిగానే తేల్చి చెప్పారట. పార్టీ భవిష్యత్తు వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకే ఈ అతిపెద్ద కార్యక్రమం అని నాయకులకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తే దానిని లైట్ తీసుకుంటామంటే కుదరదని, రూల్స్ అందరికీ ఒకటేనని స్పష్టం చేశారట. ఈ మధ్య పార్టీ సీనియర్ లీడర్లతో భేటీ అయిన నారా లోకేష్ గతంలో కాఫీ తాగుతూ చర్చించిన అంశాలపై రిజల్ట్ ఎంతవరకు వచ్చింది, క్షేత్రస్థాయిలో జరిగిన మార్పులేంటి అనే అంశాలపై ఆరా తీశారు. అయితే చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే క్యాడర్ కు, లీడర్ల మధ్య దూరం కంటిన్యూ అవుతుందని తెలుసుకొని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఏవైతే టాస్కులు ఇచ్చారో వాటిని కార్యకర్తలు, నేతలు తూచ తప్పకుండా పాటించాలని, ఇందులో ఏమాత్రం తేడాలు రావడానికి వీల్లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారట. ఇది టైంపాస్ కాదు, ఫ్యూచర్ బేస్. నేతలకు ఏం చెప్పాలనుకుంటున్నారో, అధిష్టానం ఆలోచన ఏంటో నేరుగా స్పష్టంగా చెప్పేందుకు ఈ 1-to-1 భేటీలు నిర్వహించారు. కానీ ఆ మీటింగ్ లక్ష్యమేంటో కొందరు నేతలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతోనే లోకేష్ కు కోపం వచ్చినట్లుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో కూటమి పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంది, కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంశంపై వన్స్ మోర్ స్పష్టత ఇచ్చారట లోకేష్. వచ్చే 15 ఏళ్ల పాటు పార్టీ పవర్ లో ఉండాలంటే ఇప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటి, నేతలు జనంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలపై క్లాస్ స్పీకర్ అట. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారని, అధినేత మాటను ఎవరు జవదాటడానికి వీల్లేదని గుర్తు చేశారు. పార్టీ ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని లోకేష్ గట్టిగా హెచ్చరించారు. ముఖాముఖి సమావేశంలో చెప్పిన విషయాలను కొందరు లైట్ తీసుకున్నట్టు పార్టీ ఇంటెలిజెన్స్, అంతర్గత సర్వేల ద్వారా సమాచారం ఉందని కూడా ఓపెన్ గానే చెప్పేశారట. అందుకే లీడర్లను ఉద్దేశించి ఈసారి కొంచెం ఘాటుగానే కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కాఫీ కబుర్లు కావు, టైంపాస్ కార్యక్రమాలు అసలే
ప్రజలే కావు. పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామనే సింపుల్ లాజిక్ ను మర్చిపోవద్దని చెప్తూ నేతలకు ఫైనల్ టచ్ ఇచ్చారట లోకేష్. జూన్ తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజల్లోనే ఉండాలని, లేని పక్షంలో అధిష్టానం చూస్తూ ఊరుకోదనే సంకేతాలు పంపారు. చూసారుగా నారా లోకేష్ వ్యూహాలు ఇప్పుడు మునుపటిలా లేవు. చాలా అగ్రెసివ్ గా, టార్గెట్ ఓరియంటెడ్ గా ముందుకు సాగుతున్నారు. లైట్ తీసుకునే లీడర్లకు రైట్ టైంలో వార్నింగ్ ఇస్తూ పార్టీని రాబోయే 15 ఏళ్ల భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తున్నారు. మరి లోకేష్ ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ తర్వాత అయినా తెలుగు తమ్ముళ్లలో క్షేత్రస్థాయి లీడర్లలో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.